నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాను నమ్మిన సిద్ధాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం. జయంతి కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కేంద్రం తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని పార్లమెంటులో ఆమోదించుకున్న వక్ఫ్ సవరణ బిల్లును సత్వరమే ఉపసంహరించుకోవాలి. ఉలేమా ఐమా కమిటీ ప్రతినిధుల వినతి. దేశానికి విశేష సేవలు అందించిన బాబు జగజీవన్ రామ్ పనితీరు అందరికీ ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో వైసీపీ నేతల స్పష్టీకరణ. దేశంతో పాటు తాను నమ్మిన సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలు భారత జాతి ఎన్నిటికీ గుర్తుంచుకుంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయా నేతలు కడప నగరంలోని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా పనిచేశారని కొనియాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా అనేక పదవులను సమర్థవంతంగా పోషించి స్ఫూర్తిదాయక సేవలు అందించారన్నారు. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా శత్రు దేశాలకు దడ పుట్టించి వ్యవసాయ మంత్రిగా దేశంలో కరువు సమయంలో ఆయన అనుసరించిన తీరు ప్రతి నాయకుడికి ఆదర్శమని అన్నారు. వెనుకబడిన బీహార్లోని అట్టడుగు వర్గం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగిన ఆయన స్ఫూర్తి, పోరాటం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికి ఆడ రాంగ్ లైటర్ ఎదురు రాదు ఎన్నికి బండి బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. దేశం కోసం, జాతి కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి, రాజీ లేని పోరాటం ఈ జాతి అప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఆయనకి ఈరోజు 117వ జన్మదిన సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశ ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు కూడా కొనియాడుతూ ఆయన గుర్తుపెట్టుకుంటూ ఆయన గౌరవ సూచకంగా ఈరోజు జాతి మొత్తం ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్న సందర్భం ఇది. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఘనమైన సంతాపం తెలియజేస్తా, ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ నేత ఇబ్రహీం మియాకు లక్షలాది రూపాయలు చెల్లించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ సోదరుడికి తగిన న్యాయం చేయాలని బాధితుడి సోదరి కోరారు. ఈ మేరకు ఆమె కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018-2019లో బుడ్డాయిపల్లెకు చెందిన తమ సోదరుడు మహేశ్వరరెడ్డి రాజారెడ్డి వీధి బుడ్డాయిపల్లె ప్రాంతానికి చెందిన వారి నుంచి 50 లక్షలు వసూలు చేసి అంజద్ బాషాకు అనుచరుడిగా ఉంటున్న ఇబ్రహీం మియాకు వ్యాపార రీత్యా అందచేయడం జరిగిందన్నారు. ఈ సంఘటన జరిగి 13 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బును ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ విషయంగా పెద్ద మనిషిగా కల్పించుకోవాల్సిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పట్టి పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అంజద్ బాషా తీరు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, వాస్తవంగా ఇబ్రహీం మియా వైసీపీకి చెందిన వ్యక్తిగా ఇప్పటి వరకు తమకు తెలియదన్నారు. ఈ విషయంగా తమకు మద్దతుగా నిలిచిన వారిపై రాజకీయం చేయడం తగదన్నారు. తమ బాధను అర్థం చేసుకుని బాధితులు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు యాదవ్, బాధిత మహిళలు పాల్గొన్నారు. నిన్న 4వ తేదీ అనే రోజు ఉదయము మేము మియా అనే అతన్ని కలచడానికి వెళ్ళాము. అతను మా అన్నయ్యకి మహేశ్వరరెడ్డి అనే వానికి నా 50 లక్షలు డబ్బులు ఇవ్వాలన్నయ్య, 13 ఏళ్ళు అవుతుంది
సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 50 లక్షలు లెక్క అన్నయ్య. అతని నమ్మి మా అన్నయ్య అనేవాడు 20 మంది ఇంట్లో సంసారం తెచ్చి అతని చేతిలో ఒక్కని చేతిలో పెట్టినాడు. మేము ఇట్లా ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా అని అడగడానికి పోతే మీరెవడు ఆడ పుసుకులు మీకు ఎంత అర్హత, మీరెవరు నన్ను అడగడానికి అని మా ముందుకు వచ్చినాడు. మేము అది ఇది సార్ అని గలాటా చేస్తుంటే జనాలంతా చుట్టుకున్నారు. సార్ వాళ్ళు సిఐ సారు వచ్చినాడు, స్టేషన్కు తొడకపోయినాడు. మేము సార్లు మాకు ఏమీ తెలియదు, మాకు స్టేషన్ గురించి కూడా తెలియదు. మేము అడగడానికి పోయాము. ఇన్నేళ్ళు స్టేషన్ల చుట్టూ రాజకీయం చుట్టూ తిరగాలమైతే మేము అడగమా? అతను పార్టీలో ఉన్నాడని మాకు తెలియదు. నిన్నటి వరకు పార్టీలో ఉన్నప్పుడైతే మేము బలవంతం చేసి ఇప్పించుకోలేమా డబ్బులు? సార్ని అంజద్ బాషా గారు సార్ని అడిగి మేము డబ్బులు ఇప్పించుకోలేమా? ఇప్పుడు నిన్న అనేది వచ్చి సార్ గారు వచ్చినారు, అప్పుడు తెలిసింది మాకు ఈ సారు ఇతని వెనకాల ఉన్నాడు అనేది తెలిసింది. సార్ ఉన్నాడని మేము ధైర్యంతో సార్ నమస్కారం సార్ అని పోతే సార్ మాకు ఏ సమాధానం చెప్పలేదు. మేము కొట్టినాము, వాళ్ళు కొట్టినారు, ఎవరో కొట్టినారు, దెబ్బలైనాయి, ఆసుపత్రిలో చేర్పించానని చెప్పి వెళ్ళిపోయినాడు తప్ప నిన్ను ఎందుకు కొట్టినారు, నీకు ఏమి జరిగింది, నువ్వు వాళ్ళకి ఏం చేసినావు, వాళ్ళకి ఎంత అన్యాయం చేయకపోతే నిన్ను కొట్టారు. అలా ప్రజల మనిషి కదా అంజద్ బాషా గారు, అడగాలనా లేదా న్యాయంగా చెప్పండి మీరు. నాకు ఇదొక్కటి పాయింట్ కావాలి. మీరు స్టేషన్కి వచ్చినారు, అతనికి తరపున వచ్చినారు, మీరు న్యాయంగా అడగాలనే లేదా? బాధ్యత గల మనిషి ఒక తరపున వచ్చినప్పుడు నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరని నువ్వు నిలదీసి అడగాలనా లేదా? నీ మనిషి అని నువ్వు మాట్లాడుకోకపోతే సరిపోయినా. మేము ఆ బాధతో సాయంత్రము ఆయన దగ్గరికి ఫ్లాస్క్లు పట్టుకొని పోయినాం సార్. అతను అడిగిపోతే మీరు వచ్చే పద్ధతి ఇది కాదు, మీరు కూడా నా ముందరికి వచ్చింటే న్యాయం చేసినేమో అని అనేది సలహా చేసి పంపించేసినాడు. పోండి, ఎవరు చెప్పుకుంటారో పోండి అని. కానీ ఇప్పుడు మేము ప్రెస్ మీటింగ్ వచ్చినాం సార్. ఎవరు వింటారో మా బాధ, మాకు ఎవరు విన్నా కానీ ఒకటే, మాకు డబ్బులు కావాలి. మేము ప్రజల టాక్సర్ భరించలేకున్నాము, మా అన్నకు ఆరోగ్యం దెబ్బతినింది, మాకు ఎవరు చేసినా సహాయం చేయండి, ఇది మా విజ్ఞప్తి. మా అన్నకు మగ దిక్కు లేడు, మేము ఆడపిల్లలము, మేమందరం కూడా ఒక ఇంటికి పోయిన వాళ్ళమే. కానీ ఆయన బాధ, ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల ఇన్నేళ్లకు మేము బయటకు వచ్చినాము. ఇది రాజకీయం చేయడం కాదు మాకు ముఖ్యము, మాకు డబ్బులు ఇప్పియండి, న్యాయం చేపియండి. మేము కోరుకునేది ఇది ఒక్కటే. ఎవరైనా ఈ న్యాయం మీ మనసులో ఉంటే కన్నా మీకు ఇది దాచాలనుకుంటే మీరు ఏమైనా మాట్లాడుకొని ఏమైనా రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు డబ్బులు ఇప్పించండి, మా బాధ మీరు ఆలకించండి. ఈ డబ్బులు రాకపోతే ఆయన పరిస్థితి, ఆయన ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఏమో మీరు ఎవరైనా చేయండి. అతని తరపున అంజద్ బాషా గారు వచ్చినారనే ధైర్యంతో మేము ఆ సార్ మాకు ఏదో ఒకటి చేశారు. మేము ఆ బాధ చూడలేక ఇద్దరు బిడ్డలు మాకు తోడు వచ్చినారు సార్. వాళ్ళని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళ తరపున వచ్చినారు, వీళ్ళ తరపున వచ్చినారు, వాళ్ళు రాజకీయం చేసి లెక్క ఎగరగొట్టాలని చూస్తున్నారు సార్. దయచేసి ఇలాంటి కుయుక్తులు మీరు చేసుకోవద్దు, మాకు ఎవరు చేసినా న్యాయం చేయండి. దేశానికి విశేష సేవలు అందించిన బాబు జగ్జీవరాం పనితీరు అందరికీ ఆదర్శనీయంగా నిలిచిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కడప నగరంలోని ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాలుగా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారన్నారు. 1946లో నెహ్రూ ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక మొదటి మంత్రి మండలిలో జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని, అప్పటి నుంచి 29 ఏళ్లు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా అనేక పదవులు అలంకరించి ప్రజలకు సేవలందించారన్నారు. కేంద్ర కార్మిక శాఖ వ్యవసాయం, ఆహారం, ఉపాధి, పునరావాసం, రక్షణ, రైల్వే, సమాచార శాఖలను 3 దశాబ్దాల పాటు ఎంతో ప్రజ్ఞాపాఠవాలతో బాధ్యతతో నిర్వహించారన్నారు. పేద కుటుంబంలో జన్మించి ఉన్నత పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహనీయుడని ఈ సందర్భంగా కొనియాడారు. రాంగ్ లైటింగ్ కానీ రానా ఎన్నికి రానా
జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జగజీవన్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జగజీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్. కీర్తిశేషులు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంలో ఈరోజు మా శ్రేణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు గొప్పగా ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో మా ఎక్స్ డిప్యూటీ సీఎం శ్రీ అంజద్ బాషా గారు, అలాగే మా మేయరు శ్రీ సురేష్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక ఆదర్శప్రాయంగా ఆయన జీవితం అంతా కూడా నడిచిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక రకాలైన క్యాడర్లు అన్నీ కూడా ఆయన పనిచేసిన విధానం ఇప్పుడున్న పనిచేసే వాళ్ళందరికీ కూడా, పార్టీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయం. సో ఆయన అన్ని రకాలుగా ప్రజలకు మేలు జరగాలి అని చెప్పేసి కాంక్షించిన వ్యక్తి అన్నమాట. ఒకసారి కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన ఎమర్జెన్సీ టైంలో వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది అన్నమాట. ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలి, ఈ దేశానికి మేలు జరగాలి అన్న సత్సంకల్పంతో ఆయన ముందుకు పోయినాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా విభేదించిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆయన ఆదర్శంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే సాగిన పరిస్థితి అన్నమాట గతంలో 1924కు సంబంధించి. సో ఆ రకంగా అన్ని రకాలుగా ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరికీ మేలు జరగాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి. సో అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని చోట్ల జరగాలి అని చెప్పేసి మా అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిపాలన అంతా కూడా సాగిన పరిస్థితి అన్నమాట. మరి ఇవాళ మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో మరి ఈరోజు గొప్పగా ఈరోజు ఆ మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజీవన్ రామ్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించి మరి ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించడం జరిగింది. మరి భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఏదైతే ఆయన కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి మరి బాబు జగజీవన్ రామ్ గారు. మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అనేక ఉద్యమాలు తీసుకొచ్చి ఈ దేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలి, మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి ఈ దేశంలో మరి అందరూ కూడా అమలుపరచాలి అనే ఆలోచనతోనే మరి ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఏదో అణగారిన వర్గాలకు సంబంధించిన నాయకుడు కాదు, మరి ఈ దేశ నాయకుడు, ఈ దేశ గర్వించదగ్గ నాయకుడు. మరి ఖచ్చితంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఏదైతే ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లనే ఈరోజు కార్మికులు ఈరోజు ఉత్సాహంగా ఉన్నారంటే, వాళ్ళకందరికీ కూడా తగిన రీతిలో న్యాయం జరిగిందంటే మరి ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మరి అదేవిధంగా వ్యవసాయంలో కూడా రైతులకు అందరికీ కూడా మేలు జరగాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా సమానంగా బతకాలి అనే ఆలోచనతోనే ముందుకెళ్ళిన వ్యక్తి. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క మరి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడము, మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఆయన ఆశయాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ మన భారత ఉప ప్రధానిగా పనిచేశారు. ఆయన జీవితకాలంలో
30 ఏళ్ళు రాజకీయంలో ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించారు. రెండోది ఏంటంటే ఆయన సామాజిక న్యాయం కోసము ముఖ్యంగా దళితులు ఐక్యంగా ఉండాలని పోరాడారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బాల్యదశ నుంచి అన్ని ఇబ్బందులు పడుతూ పైకి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలంలో అదే సామాజిక న్యాయం కోసమే పోరాడారు. చిన్నారులు తమలోని ప్రతిభా పాఠవాలను ఆలోచనలు వ్యక్తం చేస్తూ తమ ప్రదర్శనలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పీస్ ఇంటర్నేషనల్ హైస్కూల్ కరెస్పాండెంట్ సయ్యద్ గౌస్ పేరు తెలిపారు. కడప నగరం మరియాపురం ఎస్బీఐ కాలనీలోని పీస్ ఇంటర్నేషనల్ హైస్కూల్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తొలుత తమ విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి ప్రదర్శనల్లో పెద్ద ఎత్తున పాల్గొనడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిబిషన్ విద్యార్థులోని ఆలోచనలను వాటి నైపుణ్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఇందుకు తమ వంతుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశంసనీయులన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఇన్స్పైర్ కార్యక్రమంలో తమ విద్యార్థులు కూడా ఎంపిక కావడం మరింత సంతోషకరమన్నారు. భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. చిన్నారులు తమ మేధోశక్తిని మరింత పదును పెట్టి భవిష్యత్తులో దేశం గర్వించే స్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర అన్ని రంగాలలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. కడప మెయిన్ బ్రాంచ్ అయినటువంటి పీస్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్బీఐ కాలనీ మరియాపురం కడప నందు సైన్స్ ఎగ్జిబిషన్ అనేది పిల్లలు అందరూ నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు 10th క్లాస్ పిల్లలు కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో చాలా ప్రాజెక్ట్స్ డమ్మీ ప్రాజెక్టులే కాకుండా ఆ డమ్మీ ప్రాజెక్టులతో పాటు చాలా వర్కింగ్ ప్రాజెక్ట్స్ లైవ్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపించడం అనేది విజిటర్స్కు వ్యూవర్స్కు ఎవరైతే వస్తున్నారో పేరెంట్స్ అండ్ ఎవ్రీవన్ దే ఆర్ గెట్టింగ్ మోర్ ఇంప్రెస్డ్. వాళ్ళు చాలా ఆనందానికి గురవుతున్నారు. సో ఐ రియలీ థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అదేవిధంగా వాళ్ళ టీచర్స్ కూడా క్లాస్ టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు వర్క్ చేసినందుకు. అంతేకాకుండా పేరెంట్స్ కోఆపరేషన్ ఇంటి దగ్గర వాళ్ళు ఎంత కష్టపడకపోతే ఈ ప్రాజెక్ట్స్ ఈ విధంగా వస్తాయి. సో పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆయిషా టీచర్ కౌసర్ టీచర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఐ థ్యాంక్స్ టు అల్లా హూ హ్యాస్ హెల్ప్డ్ అలాట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఇదంతా ఏంటంటే పిల్లలకు ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ చేయడం అనేది రాబోయే కాలంలో వాళ్ళు ఎదిగిన తర్వాత దీంట్లో ఉండే మెలకువలు తెలిసి ఇంకా ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో వీళ్ళకు ప్రాక్టికల్గా వీళ్ళే ఏదో సాధించే విధంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్తో పాటు ప్రాక్టికల్గా అన్ని అంశాల మీద అన్ని డైరెక్షన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా ఆనందకరం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్స్పైర్ ప్రాజెక్ట్ వస్తుందో 10,000 కూడా ప్రతి పిల్లోనికి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇవ్వబడుతుంది. దాంట్లో మా పిల్లలు దాదాపు 5 మంది 5 మంది మ్యాక్సిమం 5 మంది అనమాట ప్రతి స్కూల్ నుంచి. చాలా స్కూల్స్ సెలెక్ట్ కావు కానీ మా స్కూల్ మాత్రం ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయ్యి 4-5 మంది పిల్లలు ఇక్కడ నుంచి పార్టిసిపేట్ కావడం వాళ్ళు అక్కడ నుంచి
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఇన్స్పైర్ సర్టిఫికేట్ అనేది చాలా గొప్ప విషయము. సో ఈ విధంగా మన స్కూల్లో అకాడమిక్స్తో పాటు అరబిక్, ఖురాను మరియు దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్, ఫిట్నెస్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే కంపల్సరీ చేస్తున్నాము. దాంతోపాటు పిల్లలకు మల్టీ స్కిల్స్ నేర్పించేదానికి డిబేట్స్, ఎలక్యూషన్, పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ నేర్పించి పిల్లలకు 360 డిగ్రీస్లో అన్ని యాంగిల్స్లో చదివించే విధంగా మనం చేస్తున్నాం గత 15 సంవత్సరాలుగా మా 4 బ్రాంచెస్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ద అడ్మిషన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్. అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. సో పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలన్న వాళ్ళు వెంబడే అడ్మిషన్ తీసుకుంటే ఆల్రెడీ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక వివక్షను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దీప్తి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా కడప నగరంలోని ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దీప్తి మాట్లాడుతూ ఆనాడు ఆయన కష్టపడి చదవడం వల్లే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా, ఉప ప్రధానమంత్రిగా దేశానికి ఆయన విశేష సేవలు అందించారన్నారు. మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ సాంఘిక దురాచారాలపై పోరాడిన మహనీయుడని కొనియాడారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, అంటరానితనం నిషేధం, జమీందారీ వ్యవస్థ రద్దు వంటి విషయాలను స్వాతంత్రానికి ముందే ప్రజలకు పరిచయం చేసిన సమతావాది అని కొనియాడారు. ఈరోజు 118వ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అలాగే ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అణగారిన వర్గాల్లో ఎన్నో ఉద్యమాలు చేసి ఒక మంచి వ్యక్తిగా ఆయన నిలిచారు. అలాగే ఈయన 1906వ సంవత్సరంలో బీహార్లో జన్మించారు. అలాగే అతి చిన్న వయసులోనే మంత్రిగా ఎన్నో బాధ్యతలు వ్యవహరించినారు. అలాగే కుల వివక్ష పోగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసి చాలా ఉద్యమాలు, పోరాటం, ఆందోళనలు కూడా చేశారు. అలాగే మంత్రిగా కూడా అతి చిన్న వయసులోనే జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అతి చిన్న వయసులోనే ఒక మంత్రిగా ఎన్నికయ్యారు. బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి జరుపుకోవడం దళితులముగా మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఆయన 1908 ఏప్రిల్ 5వ తేదీ చాంద్వా గ్రామంలో జన్మించారు. ఆయన చదువుకునేటప్పుడు చాలా వివక్షతకు కూడా గురైనారు. ఆయన హై స్కూల్ చదివేటప్పుడు హిందువులకు, ముస్లింలకు సపరేట్గా కుండలు పెడితే తాగడానికి నీరు, మూడో కుండ వచ్చి ఇది దళితులకు అని పెడితే బాబు జగ్జీవన్ రామ్ గారు ఆ కుండలు పగలగొట్టి నిరసన తెలియజేయడం జరిగింది. అంటే ఆయన విద్యార్థి దశలోనే కుల వివక్షతకు గురి కావడంలో కులరహిత సమాజం కోసం పోరాటం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. అలాగే గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 26 సంవత్సరాల వయసులోనే ఆయన శాసన మండలికి ఎన్నిక కావడం, అలాగే 1956లో నెహ్రూ మంత్రివర్గంలో అతి చిన్న వయస్కుడిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కేంద్రం తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని పార్లమెంటులో ఆమోదించుకున్న వక్ఫ్ సవరణ బిల్లును సత్వరమే ఉపసంహరించుకోవాలని ఉలేమా ఆయమ కమిటీ ప్రతినిధులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును యావత్ ముస్లిం సమాజం వ్యతిరేకిస్తోందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమ మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా ముందుకు సాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా తాము బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూనే ఈ విషయంగా పోరాటం చేస్తున్న వారికి తమ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. లౌకిక దేశమైన ఈ దేశంలో రాజ్యాంగం అనేక హక్కులు కల్పించడం జరిగిందని, ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి దాని ధర్మస్థాపన కోసం పాటుపడే స్వేచ్ఛ ఉందన్నారు.
అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వక్ఫ్ సవరణ బిల్లును చట్టసభలో ఆమోదింపు చేసుకోవడం తగదన్నారు. ముస్లింలకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉందన్న విషయాన్ని విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించకముందు వక్ఫ్ బోర్డు పనిచేస్తోందని, అవసరమైన చిన్న చిన్న సవరణలు చేయవచ్చని, ఇలా కాకుండా 40 సవరణలు చేసి ముస్లింలకు చెందిన మసీదులు, ఇతర ధార్మిక సంస్థల ఆస్తులను కాజేసే కుట్రలను తగదన్నారు. वक्फ तरमीमी बिल 2024 जो अब से कुछ दिन पहले कामयाब किया गया और उसको बिल पास किया गया राज्यसभा और लोकसभा में, हम इस बिल की मुखालिफत करते हैं और इस बिल को हम रद्द करते हैं। और ये बिल यकीनन हिंदुस्तान के आइन और दस्तूर के मुखालिफ बिल है और इस बिल में दीगर रियासती हुकूमतों का तायद करना भी बड़ा अफसोसनाक अमर है। आंध्र प्रदेश उलमा इम्मा कमेटी हेड ऑफिस कड़पा की जानिब से हम पुरजोर मजम्मत करते हैं और एहतजाज करते हैं कि इस बिल को वापस लिया जाए और इसके ख़िलाफ़ जो आवाज़ें उठी हैं इस बिल को वापस लेने के लिए उनके हम तायद करते हैं। और ख़ासकर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड इस सिलसिले में जो इक़दामात कर चुका है और करने वाला है। భారతదేశం ఒక లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రతి దేశ పౌరునికి తనకిష్టం వచ్చినట్టు ఏ ధర్మాన్ని అయితే స్వీకరించవచ్చు, ఆ ధర్మాన్ని పాటించవచ్చు, ఆ ధర్మ స్థాపన కొరకు, అభివృద్ధి కొరకు కృషి చేసే హక్కు ఉంది. కాబట్టి ఇక్కడ నివసించే అన్ని మతస్థులకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వారి యొక్క ధర్మంలో జోక్యం చేసుకుంటూ ఇప్పుడు 2024 అమెండ్మెంట్ బిల్ ఏదైతే తీసుకొచ్చిందో అది మా ధర్మంలో జోక్యం చేసుకోవడమే. ఎందుకంటే ఈ మసీదులు, శ్మశానాలు, దర్గాలు, ఖాన్ఖాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మా ఇస్లాం ధర్మంలోని ఒక భాగము. కాబట్టి ముస్లిం సమాజం వారి బాధ్యులతో సంప్రదించకుండా తన ఇష్ట ప్రకారం చట్టాలు తయారు చేయడం ఈ రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కుల్లో మౌలిక హక్కులను కాలరాయడమే. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో నివసించే ముస్లింలు, వారి సంస్థలన్నీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరో అనామకుడు దారిలో పోయాడు, ముస్లిం పేరు పెట్టుకున్నవాడు వచ్చి నాకు ఇష్టమే అని చెప్పాడంటే వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడికి ముస్లింలతో సంబంధం లేదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ద్వారానే తీసుకోవాలి. ఎందుకంటే యావత్ భారత ముస్లింల పిలుపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు. కాబట్టి స్వార్థాల కోసం, డబ్బుల కోసం, ఓట్ల కోసం, నోట్ల కోసం చాలామంది అమ్మడిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులతో ఇంటర్వ్యూ తీసుకొని ముస్లింలు సంతోషపడుతున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు అంటే వాళ్ళ చెంచాలే. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మన వారి చెంచాలనే టోపీలు పెట్టి, గడ్డాలు పెట్టి ఎన్నో చోట్ల బొమ్మలు ప్లాస్ చేశారు. అలాగే వాళ్ళ స్త్రీలని బుర్ఖాలు తొడిగించి ముస్లిం స్త్రీలు ఇలా పూజలు చేస్తున్నారు, ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇదంతా డ్రామాలు చేస్తున్నారు. ఇవన్నీ చెల్లవు. ఇది భారతదేశం. ప్రతి వ్యక్తికి, ప్రతి జాతికి, ప్రతి మతస్థుడికి, ప్రతి ధర్మాన్ని పాటించేవాడికి తన ఈ మత ప్రకారం, ధర్మ ప్రకారం జీవించే హక్కు ఉంది. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఈ యొక్క అమెండ్మెంట్ బిల్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీవ్రంగా ఖండిస్తుంది, తిరస్కరిస్తుంది. ముందు నుంచే, ఎప్పటి నుంచి అయితే ఈ దేశం స్వాతంత్రం పొందిందో అప్పటి నుంచి వక్ఫ్ బోర్డు పనిచేస్తుంది. అందులో ఏమైనా కొరతలు ఉంటే దాన్ని సరిదిద్దవచ్చు. కానీ వాటిని వదిలేసి కొత్తగా 40 సవరణలు తీసుకొచ్చి మార్చడం, ఇది టోటల్గా ముస్లిముల యొక్క భూములన్నింటినీ ఆక్రమించుకోవడము, ఈ మసీదులు, మిగతా ఏవైతే ఇస్లామియా కేంద్రాలు ఉన్నాయో వాటిని నిర్మించడానికి ఒక కుట్ర జరుగుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మేము ఆ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు యొక్క నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాము. ఇంకా భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ బిల్లు ఆమోదించింది. కానీ ఇది ప్రజాస్వామ్య దేశము. కాబట్టి మా ఈ దేశం యొక్క చట్టము, రాజ్యాంగం ఏ హక్కులైతే మనకు ప్రసాదించిందో ఆ హక్కుల పరిధిలో ఉండి దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతాము. విద్యార్థులు కష్టపడి చదువుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు సూచించారు.
కడప నగర శివార్లలోని శ్రీనివాస ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ నగరానికి టింబర్ డిపో శ్రీనివాసులుగా 38 సంవత్సరాలుగా విద్యా సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. ఈ కళాశాలలో ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి చేసుకున్న అనేక మంది నేడు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో నిలవడం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. అలాగే విద్యార్థులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును వారు తెలియజేశారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ కళాశాల ప్రగతిని వివరించారు. తమ విద్యా సంస్థకు అటానమస్ హోదా దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా ప్రెసిడెంట్ వాసు గారు, జిల్లా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీరంతా వచ్చారు. ఈ ప్రోగ్రాం కేవలము మా యాన్యువల్ డే సెలబ్రేషన్లో ఒక భాగంగా వీళ్ళు పిలిపించాము. దీనికి తోడు మా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేమి, ఫార్మసీ కాలేజ్ అయితేమి, 2 కాలేజీలు కూడా అటానమస్ అయినాయి. కాబట్టి ఈ శుభ సందర్భాన ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. న్యాయవాది భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని టీడీపీ నేత చైతన్య ఆకాంక్షించారు. వేంపల్లి పట్టణంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తనయుడు భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లిలోని రాజీవ్ నగర్ కాలనీలోని అమ్మ అనాథ వృద్ధాశ్రమంలో వేంపల్లి మండల టీడీపీ నాయకులు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అనాథలు, వృద్ధులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ తండ్రికి తగ్గ తనయుడన్నారు. అటు పేదల పట్ల ఇటు టీడీపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటూ వారిని తన వంతుగా ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఆయన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రమణ, నాయకులు జయచంద్రారెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, రమేష్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్కు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఇతర సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, అంబేద్కర్ సేవా సమితి సభ్యులు బందెల రామాంజనేయులు, పుల్లయ్యలు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రహమతుల్లా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఇలాంటి మహనీయులను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకొని దేశ పౌరుల పట్ల, దేశం పట్ల మెరుగైన విద్య, వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని కోరారు. దేశంలో అనేక వసతులు ప్రజలకు అందిస్తూ రూపాయి పతనం కాకుండా పరిపాలించిన చరిత్రగత పాలకులది కాగా నేడు అనేక రూపాలలో పన్నులు ప్రజల నుంచి రాబడుతూ ప్రభుత్వం విద్య కొనసాగించలేమని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాను నమ్మిన సిద్ధాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం. జయంతి కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కేంద్రం తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని పార్లమెంటులో ఆమోదించుకున్న వక్ఫ్ సవరణ బిల్లును సత్వరమే ఉపసంహరించుకోవాలి. ఉలేమా ఐమా కమిటీ ప్రతినిధుల వినతి. దేశానికి విశేష సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ పనితీరు అందరికీ ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో వైసీపీ నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.